హా, మన తమిళనాడు పాలిటిక్స్లో అయితే ఇప్పుడు ఓ ఇంటి పంచాయతీ అయితే రచ్చన పడ్డదుల్లా. మొన్నటిదాకా ఇంట్లోనే కుంపటి రగులుతున్న గీ ముచ్చట ఇప్పుడు విజయ్ భార్య సంగీతనే ఇంట్లోకి వెళ్ళి ఈడ్చుకొచ్చి అయితే విడాకులు ముచ్చటను రచ్చకెక్కించింది. ఇక మొన్న విజయ్ భార్య సంగీత విజయ్ దళపతి నుంచి నాకు విడాకులు కావాలని కోర్టుకు సుతపోయింది. ఇక నా మొగుడు ఓ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుండు, అందుకే నాకు విడాకులు కావాలని అనుకొచ్చింది. ఇక గిట్ల విజయ్ భార్య చెప్పిందో లేదో అట్లిగా మన దళపతి అన్ననైతే హీరోయిన్ త్రిషాను వెంటేసుకొని అయితే తిరుగుతుండుల్లా. మరిగా ముచ్చటేందో పారి వైపురాగా చూద్దాం పారి. ఇప్పుడు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ముచ్చట ఎరికే కదా. ఇంకా 3 నెలల్లో అయితే తమిళ తమ్మిళ్ళు ఓట్లేనుండ్రు మళ్ళా. ఇక ఈసారి కోలీవుడ్ సూపర్ స్టార్ అయిన మన మాస్టర్ విజయ్ దళపతి టీవీకే పార్టీ పెట్టి ఇప్పటికే 6 సభలు సుత పెట్టి ప్రజల్లోకి పోతుండ్రు. ఇక ఇప్పుడు వరుసగా బస్సుపై తిరుగుతూ ప్రచారం సుత చేస్తుండు. ఇక గిట్లా ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తుంటే మరోపక్క విజయ్ సారు త్రిష మేడం పైన ఎక్కువ ప్రచారం నడుస్తుంది మళ్ళా. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ సారు రాజకీయంగానే గాక ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా వార్తల్లోకి ఎక్కుతుండు మళ్ళా. ఒకవైపు ఆయన రాజకీయ పార్టీ టీవీకే కార్యకలాపాలు చూస్తూనే మరోపక్క ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారినాయి. ఇక ఇటీవల సంగీత తన భర్త విజయ్తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారిన ముచ్చటే కదా. ఇక తర్వాత విజయ్ సారు త్రిష మేడం ఇద్దరు కలిసి ఓ పెళ్లికి జంటగా పోయిరు మళ్ళా. ఇక ఇప్పుడు ముచ్చటే తమిళనాడు అంతటా కోడై కూడుస్తుందల్లా. ఇక గిట్ల ప్రచారం అవుతుండగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అయింది. చెన్నైలో జరిగిన ప్రముఖ సినిమా నిర్మా కళాపతి ఎస్ సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు విజయ్ అయితే హాజరైనరు. ఇక ఈ వేడుకకు ఆయన ఒక్కడే పోలేదల్లా, స్టార్ హీరోయిన్ నటి త్రిష కూడా పోయింది మళ్ళా. ఇక ముఖ్యంగా విజయ్ త్రిష ఇద్దరు ఒకే కారులో కార్యక్రమానికి రావడం అక్కడ అతిథుల దృష్టిని ఆకర్షించింది. ఇక గిట్ల ఇద్దరు కలిసిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక గిట్ల విడాకులపైన త్రిషతో ఉన్నట్లు వస్తున్న వార్తలపైన టీవీకే విజయ్ స్పందించుండల్లా. ఇక ఎన్నికల ప్రచారంలో ఓ చోట గిట్లా అనుకొచ్చిండు. அப்புறம் ரீசெண்டாக இருக்கிற நிறையா பிரச்சனைகளில் சில பிரச்சனைகள்லாம் ஓடிட்டு இருக்கு இல்லையா, அதெல்லாம் நீங்கள் அதுக்கு போராடி ஹர்ட் ஆகிறதெல்லாம் நான் பார்க்குறேன். அதை பார்த்து எனக்கு ஹர்ட் ஆகுது. அதெல்லாம் நான் பார்த்துக்கிறேன். நாமளும் நீங்களும் சேர்ந்து மக்களுடைய பிரச்சனைகளை மட்டும் பார்ப்போம், சரிங்களா? அவ்வளோலாம் ஹர்ட் ஆகுதுங்க, அதெல்லாம் வருத்தலாம் கிடையாது. சரியா? కాన్ఫిడెంట్ இருங்க. దీని అర్థం ఏందంటే ఇటీవల కొన్ని అనవసరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. నా వ్యక్తిగత విషయాల వల్ల నా పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇబ్బందులకు గురైతుర్రు. నా కోసం సోషల్ మీడియాలో పోరాడుతూ బాధపడడం నాకు చాలా బాధ అనిపిస్తుందని విజయ్ సారు అనుకొచ్చిండు. ఇక తన కోసం విడాకుల కోసం పార్టీ కార్యకర్తలు కష్టపడాల్సిన అవసరం లేదని, ఆ వివాదాలను తానే పరిష్కరించుకుంటానని విజయ్ అయితే చెప్పుకొచ్చిండు. ఇక కోలీవుడ్లో త్రిష ప్రముఖ హీరోయిన్గా కొనసాగుతున్నారు కదా. ఇక విజయ్ త్రిష జోడికి కూడా మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన గిల్లీ, తిరుపాచి, లియో వంటి సినిమాలు భారీ విజయాలు సాధించినాయి. అయితే గతంలో కూడా విజయ్ త్రిషకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో
ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలపై చర్చలు జరిగినాయి. ప్రస్తుతం విజయ్ సంగీత విడాకుల వ్యవహారం నేపథ్యంలో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజా పరిణామాల మధ్య ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.